ఆగ్నేయాసియాలో అందమైన దేశం వియత్నాం. ఇప్పుడు ఆ దేశానికి పర్యాటకుల వరద కొనసాగుతోంది. గోవా లాంటి ప్రాంతాన్ని కూడా కాదని ఇంటర్నేషనల్ టూరిస్టులు వియత్నాంకు క్యూ కడుతున్నారు. ఇంతకు వియత్నాంలో ఏముంది? ఆ దేశ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉంటుందా? వాచ్ దిస్ రిపోర్ట్. వియత్నాం ప్రకృతి ఒడిలో ఉండే అందమైన దేశం. ఒకప్పుడు పేద దేశంగా ఉండే వియత్నాం ఇప్పుడు విజృంభిస్తోంది. దీనికి ఉత్తరాన చైనా, పశ్చిమాన లావోస్, కంబోడియా సరిహద్దులుగా ఉన్నాయి. రాజధాని హనోయ్ కాగా అత్యధిక జనాభా కలిగిన నగరం హోచిమిన్. అద్భుతమైన బీచ్లు, చారిత్రక ప్రదేశాలు, పర్వతాలకు ఈ దేశం ప్రసిద్ధి. భారతీయులు వియత్నాం వెళ్లాలంటే వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉంది. నలుగురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల వేసవి ట్రిప్ ప్లాన్ చేయడానికి బెస్ట్ కంట్రీ ఇది. 50,000 చేతిలో ఉంటే చాలు, వియత్నాంలో సరదాగా వారం రోజులు టూర్ వేయవచ్చు. వియత్నాంలో వసతి చాలా చౌక. షేడ్ రూమ్స్ వారం రోజులకు 6,000 ఉంటే చాలు. అంటే రోజుకు 1,000 రూపాయలతో హోటల్స్ లో స్టే చేయవచ్చు. లోకల్ ఫుడ్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే గోవా రావాల్సిన యూరోపియన్ టూరిస్టులు చివరి నిమిషంలో ప్లాన్స్ మార్చుకుని వియత్నాం చెక్కేస్తున్నారు. పదేళ్ల క్రితం జరిగిన జనాభా లెక్కల ప్రకారం వియత్నాం జనాభా 9,46,00,000. ఇప్పుడు 11 కోట్ల వరకు ఉంది. జనసంఖ్యలో ప్రపంచంలో 15వ స్థానంలో, ఆసియాలో 9వ స్థానంలో ఉంది. 1976లో ఉత్తర, దక్షిణ వియత్నాంలు కలిసిపోయినప్పటి నుంచి హనోయ్ నగరం రాజధానిగా ఉంది. హోచిమిన్ నగరం అత్యధిక జనాభా గల నగరం. వియత్నాం, కంబోడియా దేశాలను ఒకప్పుడు భారతీయ హిందూ రాజులు పాలించారు. యుద్ధంలో దెబ్బతిన్నా మళ్లీ కోలుకుంది వియత్నాం. ఈ దేశ తలసరి ఆదాయం $5,000 పైగా ఉంది. అంటే మనకన్నా రెట్టింపన్నమాట. ఈ దేశంలో 86.32% మందికి మతం లేదు. 6.1% మంది క్యాథలిక్స్, 4.78% మంది బౌద్ధులు. వియత్నాం ఎకానమీ $2 ట్రిలియన్ ఉంది. వియత్నాంకు 3,444 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఎక్కడ చూసినా నీరు, అడవులు, పచ్చదనమే కనిపిస్తాయి. దేశంలోని 40% భూభాగాల్లో పర్వతాలే ఆక్రమిస్తాయి. డెల్టా ప్రాంతాల్లోనే కాదు, పర్వత సానువుల్లోనూ వరి పండిస్తారు. ఆహార విషయంలో స్వయం సమృద్ధి సాధించింది వియత్నాం. ప్రపంచంలోని అత్యధిక బయోడైవర్సిటీ ఉన్న 25 దేశాల్లో ఒకటి వియత్నాం. ప్రపంచంలోని వివిధ జీవుల్లో 16% వియత్నాంలో ఉన్నాయి. రెడ్ రివర్, మెకాంగ్ నదులు వియత్నాం గుండా వెళతాయి. గతంలో వియత్నాం ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారిత. ఇప్పుడు పర్యాటకం, తయారీ రంగం వైపు మళ్లుతోంది. మొత్తం జీడీపీలో 7.5% పర్యాటక రంగం నుంచి వస్తోంది. ఏటా 1 కోటి మంది వరకు విదేశీ పర్యాటకులు వియత్నాం వస్తున్నారు. టూరిస్టులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది వియత్నాం.